సో హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఒక మోరల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. సో మనం ఎప్పుడు కూడా పక్క వాళ్ళకి మంచి చేస్తే మనకు అది ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది. అది మాత్రం నేను నమ్ముతాను, నమ్మండి. సో మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా అది ఏదో ఒక రూపంలో మనకు కావచ్చు, మన పిల్లలకి కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా సహాయం అందుతుంది. సో ఇందులో కూడా అదే రామయ్య రాబందు కథ. సో ఇతరులకు చేసిన మేలు ఎప్పటికైనా తిరిగి వస్తుంది అనేసి ఈ కథలో ఉన్నటువంటి నీతి. సో ఈ నీతి కథలు అనేటివి పిల్లల నుంచి పెద్దల్లో ఒక మంచి వ్యక్తిత్వాన్ని పొందడానికి ఉపయోగపడతాయి. సో ఇక్కడ రామయ్య అనే రైతు వలలో చిక్కుకున్నటువంటి రాబందుని కాపాడుతాడు. సో అదే రాబందు పాము నుంచి రామయ్య ప్రాణాలను రక్షిస్తుంది. సో తన కృతజ్ఞతలను చాటుకుంటుంది అనమాట. ఈ కథ మనకు మంచి చేసిన వారికి మంచి తప్పక తిరిగి వస్తుంది అనే గొప్ప నీతిని మనకు తెలియజేస్తుంది. సో మనం కథలోకి ఎంటర్ అయితే, రామయ్య అనే కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు తన పొలంలో కష్టపడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు ఉదయం తన పొలం దున్నడానికి వెళ్ళిన రామయ్యకు అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఒక పెద్ద రాబందు వేటగాళ్ళు వేసిన వలలో చిక్కుకుని విలవిలలాడుతోంది. అది బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడక విలవిలలాడుతూ కనిపించింది. ఎవరికి కనిపించింది ఇక్కడ? రామయ్యకి. సో అది రాబందు అనేది వలలో చిక్కుపోవడం చూసి అతను చాలా బాధపడ్డాడనమాట. సో ఎవరైనా సరే ఏదైనా అపాయంలో ఉన్నారు అని తెలిసిన వెంటనే మనకు తోచిన సహాయం మనం చేయడం ద్వారా అది మనకు ఏదో ఒక టైంలో మనకు హెల్ప్ అవుతుంది. సో అలా వలలో చిక్కుకున్న రాబందు దుస్థితిని చూసి రామయ్య హృదయం కరిగిపోయింది. ప్రాణం అన్నది అందరికీ ఒక్కటే అని భావించిన అతను వెంటనే వల దగ్గరకు వెళ్ళి జాగ్రత్తగా దానిని తొలగించాడు. కొద్దిసేపటికే రాబందు స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. రామయ్య తన పని చేసుకుంటూ ఆ విషయాన్ని మర్చిపోయాడు. సో ఇలా మనం చేసిన మంచి పనిని పదే పదే గుర్తు చేయనవసరం లేదు. సో మనం చేసిన మంచి పని అవతల వాళ్ళు గుర్తు పెట్టుకుంటే చాలు. సో అలాగే నెక్స్ట్ మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రంగా ఉండడంతో రామయ్యకు బాగా అలసటగా అనిపించింది. దగ్గరలో ఉన్న ఒక పాత గోడ నీడలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సో అక్కడే పడుకొని గాఢ నిద్రలోకి జారిపోయాడు. అయితే ఆ గోడ త్వరలో ఒక విషపూరిత పాము ఉందని అతనికి తెలియదు. సో ఇప్పుడు కూడా మనం పాడుబడ్డ బంగ్లాల దగ్గర మనం విశ్రాంతి తీసుకోకూడదు. అదేవిధంగా చెట్ల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిసేపటికే ఆ పాము బయటకు వచ్చి నిద్రిస్తున్న రామయ్యను కాటు వేయడానికి ముందుకు వచ్చింది. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న రాబందు తనకు ప్రాణభిక్ష పెట్టిన రైతుకు ప్రమాదంలో ఉండటాన్ని గమనించింది. రామయ్యను రక్షించేందుకు అది ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చింది. తన బలమైన కాళ్లతో పాముని ఎత్తుకుని దూరంగా తీసుకెళ్ళింది. సో మనం చేసిన హెల్ప్ ఇప్పుడు తను నిద్రిస్తుండగానే తనకు తెలియకుండానే హెల్ప్ అనేది ఇక్కడ జరిగిపోయింది. సో అలాగే మనకు కూడా జరుగుతుంది. ఈ సంఘటనతో రామయ్య ఒక్కసారిగా నిద్రలేచాడు. జరిగిన విషయం అర్థమై అతను ఆశ్చర్యపోయాడు. తాను చేసిన చిన్న సహాయం తన ప్రాణాలను కాపాడిందని గ్రహించి ఆ రాబందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. ధన్యవాదాలని అతను తెలియజేశాడు. సో దీని ద్వారా మనకి ఏమర్థమైంది? దీంట్లో మోరల్ ఏంటి? మనం ఇతరులకి చేసే మేలు ఎప్పటికైనా మనకే సహాయంగా తిరిగి వస్తుంది. సో మంచి పని ఎప్పుడూ వృధా కాదు. ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది. సో అంటిల్ దెన్ బాయ్.
టేక్ కేర్. బాయ్ బాయ్.